హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే ఈ మధ్య కాలంలో మనము స్టాక్ మార్కెట్ వీడియోలతో పాటు కొన్ని ఇతరత్ర అవేర్‌నెస్ వీడియోస్ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మీరు ఈ కంటెంట్ అంతా కొంత కొత్తగా ఉంటుంది మీకు. కొత్తగా కాదు, అవేర్‌నెస్ చేయడానికి ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నాను. సో, కాబట్టి నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, ఈరోజు మన అంశం ఏంటంటే, అకౌంట్‌కి మొబైల్ నంబర్ ఎందుకు మార్చాలి? లేదు, అలా కాదనుకుంటే పాత మొబైల్ నంబరే వాడాలి అనుకుంటే ఎందుకు వాడాలి? దీని వెనకన ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఎందుకు ఇదే తప్పనిసరిగా వాడాలి? అనే అంశం మీద నాకు తెలిసినంతలో నేను కొంత చెప్తానండి. ముందుగా నా కొత్త సబ్స్క్రైబర్లకి నా పరిచయాన్ని చేసుకుంటానండి. నా పేరు కె. ఓంకార్ నాదేశ్వర్ సార్. నేను ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేస్తున్నాను. సో, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీకు ఫైనాన్షియల్ అవేర్‌నెస్ కల్పించడానికే ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటానండి. దయచేసి నా వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేను నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను సార్. మనము ముందుగా ఏం చేయాలి అనంటే, మన అకౌంట్ నంబర్‌కి పూర్వం నుండి ఒక మొబైల్ నంబర్ అనేది ఇచ్చుంటాం సార్. ఇచ్చి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన మొబైల్ అనేది మిస్ అయిపోయినప్పుడు కొత్త మొబైల్ నంబర్ లింక్ చేసే ముందు ఏ మొబైల్ నంబర్ అనేది ఏ బ్యాంకులో ఉన్న ఏ అకౌంట్‌కైనా సరే లింక్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఏ నంబర్‌లను పడితే ఆ నంబర్‌లను కొత్తగా కొన్నటువంటి మొబైల్ నంబర్‌లని మన ఖాతాకు జతపరచకూడదు. నేనెందుకు ఇలా అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు యూపీఐ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. యూపీఐ ట్రాన్సాక్షన్సే ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అనంటే, తప్పుడు మార్గాల ద్వారా మన డబ్బులు తప్పుదారుల గుండా ఒక ఖాతాలోకి చేరవలసినటువంటి డబ్బులు మరొక ఖాతాలోకి చేరడానికి 100కి 100% అవకాశం కలదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయమే ఇందుకు ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ నంబర్ ఉందండి. ఆ మొబైల్ నంబర్ మీరేం చేస్తారంటే, మీ ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇతరత్ర యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ద్వారా అన్నిటికి లింక్ చేసుకొని ఉంటారు. అకౌంట్‌కి కావచ్చు, లేకపోతే పాన్ కార్డ్ ఐడీస్‌కి, లేకపోతే మీ డిపార్ట్‌మెంట్ అంటే మీ ఎంప్లాయీ ఐడీ క్రియేషన్ కొరకు ఎన్‌పీఎస్, పీఎఫ్ ఇట్లాంటి వాటికి అన్నింటికి కూడా ఇదే మొబైల్ నంబర్ ఇచ్చుకొని ఉంటారు. వన్ బ్యాడ్ డే ఈ మొబైల్ అనేది దొంగతనానికి గురైంది. తర్వాత కొన్ని కారణాల వల్ల సిమ్ కార్డ్ అనేది తెచ్చుకోలేకపోయారు. తర్వాత ఏం జరుగుతుందంటే, అదే సిమ్ కార్డ్ అనేది 6 నెలల తరువాత సిమ్ కార్డ్ అనేది మార్కెట్‌లోకి రిలీజ్ అయిపోయి, అది ఎవరికో ఒకరికి అలాట్ చేయబడుతుంది. అంటే ఆ మొబైల్ నంబర్ అనేది ఎవరికో ఒకరికి కేటాయింపబడుతుంది. కేటాయించిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, సేమ్ మీలాగే యూపీఐస్ వాడడం మొదలుపెడతారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెడతారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెడితే వాళ్ళేం చేస్తారంటే, మనకి యూపీఐ మొదలుపెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళెవరైనా యూపీఐ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు గనక డబ్బులు ఇప్పుడు కొత్త వాళ్ళ యొక్క బంధువులో, వాళ్ళ స్నేహితులు ఎవరైనా డబ్బులు యూపీఐకి పంపించారనుకోండి, ఫోన్‌పేకి పంపిస్తే అది వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదు సార్. వచ్చి మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.
ఫోన్‌పే ఏమో వాళ్ళకి కూడా క్రియేట్ అవుతుంది. కాకపోతే డబ్బులు మాత్రం మీ అకౌంట్‌లో పడతాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి సార్ ఇందులో. సో, అదే విధంగా ఇంకొక కోణం చూద్దాం. ఇప్పుడు మీరు ఈ నంబర్ తీసేసి కొత్త నంబర్‌ని మీ అకౌంట్ నంబర్‌కి లింక్ చేసి, కొత్త నంబర్‌తో యూపీఐ స్టార్ట్ చేసి వాడుతున్నారండి. ఇదే నంబర్‌ని పూర్వం అంటే లాస్టు లాస్ట్ టైమ్ వాడి వదిలేసిన వాళ్ళెవరైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో వాడుంటారు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఎమర్జెన్సీ మీద మీకెవరైనా మీ వాళ్ళు డబ్బులు పంపిస్తే, ఆ డబ్బులనేవి మీ అకౌంట్‌లో పడకుండా వేరే వాళ్ళ అకౌంట్‌లలో పడతాయి. ఆ విధంగా నా దగ్గరికి దగ్గర దగ్గర 10 మంది ఆహ్, బ్యాంకు ఖాతాదారులు నా దగ్గరకు ఆ విషయం మీద రావడం జరిగింది. సో, ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఇలాంటి తప్పులు మనం గనక చూ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అని అనుకుంటే మనము మొబైల్ నంబర్ అనేది 100కి 100% పాత ఫోన్ నంబర్లు అంటే గత 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి ఏ నంబర్‌లయితే వాడుతున్నామో అదే నంబరు గనక వాడగలిగితే ఖచ్చితంగా మనకి ఇలాంటి తప్పు జరగడానికి ఎటువంటి ఆస్కారము ఉండదు. మరొకటి తరచూ మనము మన మొబైల్ నంబర్ అనేది మన ఖాతాకు తప్ప మరి ఏ ఇతర ఖాతాకైనా జత చేయబడిందా లేదా అనే వివరాలు బ్యాంక్ అధికారులను కనుక్కుంటూ ఉండాలి. ఇది ఎందుకు కనుక్కోవాలి అంటే అప్లికేషన్స్ ఫిల్ చేస్తాం సార్ మనము. మొబైల్ నంబర్ అప్డేషన్ ఇచ్చేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తాం. అక్కడ అవతల వైపు నుండి ఎవరైనా తప్పుగా మీ మొబైల్ నంబర్ ఇచ్చేస్తే ఏదైనా ఒక చిన్న నంబర్ మిస్ అయ్యి మీ మొబైల్ నంబర్ కలిసిపోతే అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీది 9100005590 అనుకోండి. 90 అయితే అవతల వాడు ఏం చేస్తాడు 09 రాసే బదులు 90 రాసేసాడనుకోండి. అప్పుడు మీ మొబైల్ నంబర్ వెళ్ళి వాడి అకౌంట్‌కి లింక్ అయిపోదా? బహుశా మీకు పడవలసినటువంటి డబ్బులు తన అకౌంట్‌కి పడిపోతే ఎలాగా? ఫోన్‌పే ద్వారానో, గూగుల్ పే ద్వారానో, మరి ఏ ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ద్వారానో మీ వాళ్ళని ఎవరైనా పంపించినప్పుడు లేదా మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బులనేవి ఆ కొత్త అకౌంట్‌కి లింక్ అయిపోతే అప్పుడు మీరేం చేయగలరు? సో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే తరచూ మీరు మీ మొబైల్ నంబర్ అనేది ఏదైనా ఒక బ్యాంక్ అధికారి ద్వారా ఈ మొబైల్ నంబర్ అనేది ఏ ఇతర ఖాతాకు లింక్ అయ్యి ఉందా లేదా అనే వివరాలు ఖచ్చితంగా మీరు కనుక్కోవాలి. ప్రతి నెల లేదా ప్రతి 2 నెలలకు ఒకసారి అయినా మీరు కనుక్కుంటూ ఉండాలి. సో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పనిసరి. మరొక విషయం అండి. మీరు ఫోన్‌పే ద్వారా నేను ఎక్కువగా ఫోన్‌పే వాడుతుంటాను కాబట్టి ఫోన్‌పే ద్వారా నేను చెప్తున్నాను. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే మీరేం చేస్తారంటే వాళ్ళ మొబైల్ నంబర్ కాకుండా వాళ్ళ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి డబ్బులు పంపించే అవకాశం ఫోన్‌పేలో ఉంది. అయితే అలాంటి సదుపాయాన్ని మీరు ఎంచుకోండి. అలాంటి సదుపాయాన్ని మీరు ఎంచుకున్నారంటే మీరు పంపించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తప్పుదారి పట్టకుండా ఖచ్చితంగా మీరు ఎవరి అకౌంట్ అయితే మీరు ఎంటర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు చేరతాయి. అది ఎలా చేయాలి అంటే ఫోన్‌పే ఓపెన్ చేసి మొబైల్ నంబర్ అనే ఆప్షన్ వస్తుంది. ట్రాన్స్ఫర్ మనీ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ వస్తుంది. అది స్కిప్ చేసి కొంచెం ముందుకెళ్తే సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేస్తే అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి మనకి. ఏమని? సెల్ఫ్ బ్యాంక్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకే యూనియన్ బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉందనుకుందాం. మన డబ్బులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఫోన్‌పే యూనియన్ బ్యాంకుకి లింక్ అయ్యి ఉంది. మనం ఇప్పుడు దేనికి పంపించాలి?
ఎస్బీఐలో ఉన్న ఖాతాకు మనం డబ్బులు పంపించుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, అది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి యాడ్ చేస్తాం. యాడ్ అకౌంట్ అని అడుగుతుంది. యాడ్ అకౌంట్ అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే అది సెలెక్ట్ చేస్తే బ్యాంక్ పేరు అడుగుతుంది. అక్కడే ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ ఉన్న ఆప్షన్స్‌లోనే మనం పంపించవలసినటువంటి బ్యాంకు కూడా ఉంటుంది. అక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసి అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తాం. అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి చేయగానే తన పేరు చూపిస్తుంది. అకౌంట్‌లో వాళ్ళు ఇచ్చుంటారు కదండీ! ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు చూపిస్తుంది. అప్పుడు మనము కంటిన్యూ కొట్టి ఆహ్, ప్రొసీడ్ పే అని అడిగినప్పుడు ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి మన ఫోన్‌పే ఐడీ ఏదైతే అంటే మన 4 డిజిట్ పిన్ ఉంటుంది కదా! అది ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసేసి పంపించేయడమే. ఇది సురక్షితమైనటువంటి పద్ధతి సార్. మొబైల్ నంబర్ కంటే కూడా త్రూ అకౌంట్ నంబర్ పంపించడమే ఉత్తమమైన, స్వచ్ఛమైన, సక్రమమైన పద్ధతి అంటానండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అని మీరు అనుకుంటే వెంటనే నా ఛానల్‌కి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్సు, షేర్సు, సబ్స్క్రిప్షన్సు చాలా అవసరమండి. కామెంట్స్ అయితే ఇంకా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా వీడియోస్‌కి కామెంట్స్ బానే వస్తున్నాయి సార్. పర్వాలేదు. ఇంత మాత్రం కామెంట్ గనక మీరు ఈ విధంగా పెట్టగలిగితే ఇంక అంతకంటే మించిన ఆనందం మరొకటి లేదండి నాకు. దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా, ఇంకా ఎంత పెద్ద సందేహమైనా సరే కామెంట్ రూపంలో పెద్దగా రాయండి పర్వాలేదు. నేను ఖచ్చితంగా ఈ వచ్చే కామెంట్స్‌కన్నిటికీ కలిపి ఒక పెద్ద వీడియో చేస్తానండి. సో, దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. వీలైతే ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే ఎంతమందికైనా పర్వాలేదు షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.